ఏడడుగుల బంధం పార్ట్ 62 రచన మీనాకుమారి గారు. శ్రావణి, ఒకసారి నా పక్కనే కూర్చోవే అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ. ఎందుకు నానమ్మా, ఏదైనా సీక్రెట్ చెప్తావా? కొంపదీసి జెండా ఎత్తుతున్నావా? నీకు ఈ వయసులో కృష్ణవర్మ గారితో ప్రేమ కావాల్సి వచ్చిందా? నాకు అస్సలు బాగోలేదు అన్నది కొంటెగా నవ్వుతూ శ్రావణి. చిన్నగా మొట్టికాయ వేశారు ప్రేమతో దుర్గమ్మ గారు. ఇంత ప్రేమను ఎలా దాచుకున్నావే? పైగా నేను వెళ్ళిపోతానా కృష్ణతో? నాకు తెలుసు, ఒకవేళ ఇంట్లో వాళ్ళు అభ్యంతరం పెడితే నువ్వు చేసే పని అదే అని. అందుకే అలా జరగకూడదని నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మీరు కలకాలం చల్లగా ఉంటారు తల్లి. కృష్ణవర్మ దేవుడు లాంటివాడు. ఆయన వెనక విజయలక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. అదృష్టలక్ష్మివి నువ్వు ఉండనే ఉన్నావు. నీ ప్రేమతో వరమాల వేయించుకున్న కృష్ణవర్మకు 100 ఏళ్ళు ఆయుష్ ఖచ్చితంగా చెప్పగలను ఊహించకుండా. అలా జరగగానే నాకు ఆనందం కలిగింది అన్నారు దుర్గమ్మ గారు మనవరాలితో ముచ్చటగా చిన్నగా మాట్లాడుతూ. నిజం చెప్పనా, నాకు అసలు నేనేం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అది చెప్పినా ఎవరికి అర్థం కాదు నానమ్మ. నా కృష్ణయ్య నా మనసులో ఉన్న ప్రేమను గ్రహించాడు. అందుకే నా చేతులతో కృష్ణవర్మ గారికి మాలను వేసేలా చేశాడు. నిజం నానమ్మ అంటూ సంతోషంగా చెబుతున్న శ్రావణి కళ్ళల్లో నీళ్లు చూసి, ఎందుకే పిచ్చిపిల్ల దిగులు? ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమను విడదీసే శక్తి ఎవరికీ లేదు. మీ ఇద్దరి మనసులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఆ భగవంతుడే కాపాడుతాడు. ఆ నమ్మకం నాకుంది అన్నారు దుర్గమ్మ గారు మనవరాలు తల నిమురుతూ. నీ బంగారు చేతితో మా ఇద్దరిని దీవించావుగా, ఇక నాకు ఏ బాధ లేదు అంటూ నవ్వింది నానమ్మ బుగ్గ పట్టుకుంటూ శ్రావణి. ఏంటి నానమ్మను కాకా పడుతున్నావు బుజ్జక్క అంటూ నవ్వుతూ రాజా వచ్చాడు. జరగవలసిన కార్యక్రమాలన్నీ చూడండి. ఏదైనా స్పెషల్ వీడియోలు తీసుకోవాలనిపిస్తే ఈరోజు తీసుకోండి. ఏ విషయము బయటకు రావడానికి మాత్రం వీలు లేదు అని చెప్పారు ఆనంద్ గారు. అలా దేవనాథ్ని పిలిపించడం, దేవనాథ్కి గీతికలతో మంచి మంచి ఫోజులతో ఫోటోలు తీసుకున్నారు. ఆనంద్ గారికి తెలిసిన కెమెరామెన్ చాలా హడావిడిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఫ్రంట్ సింహద్వారానికి మాత్రం తాళం పెట్టేశారు. ఎప్పుడో హడావిడి, చప్పుళ్ళు, నవ్వులు ఏమీ లేకుండా కొన్ని కార్యక్రమాలు సైలెంట్గా జరిగిపోతున్నాయి. రాజశేఖర నిలయంలో ధరణి వాళ్ళ జంట కూడా రావడం, అందరూ కలిసి ఫోటోలు ముచ్చటగా దిగుతూ ఉన్నారు. ఇంటికి వచ్చిన కృష్ణవర్మ గారు దామోదర వర్మ గారి దగ్గర కూర్చున్నారు. దామోదర్ గారి కళ్ళల్లో ఈ మధ్యకాలంలో లేని ఎర్రటి జీరలు కనిపించాయి కృష్ణవర్మకు. తాతగారు, ఈ వయసులో మీరు ఎంత ఆవేశంగా ఉండడం మంచిది కాదు. మీ మనసును స్థిమితంగా ఉంచుకోండి. ఇలా ఆవేశంగా ఉండకండి తాతగారు అని నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ. నీలాగా అన్ని పరిస్థితులను పట్టించుకోకుండా నవ్వుతూ తిరగడం నా వల్ల కాదు. నా మనవడి మీద ఎందుకలా జరిగింది? అలా జరిపించిన వారికి ఈ భూమి మీద లేకుండా చేయాలి. అదే నా ప్రతీకార వాంఛ అంటూ చాలా కోపంగా మాట్లాడారు దామోదర వర్మ గారు. దామోదర వర్మ గారిని చూస్తూ నిద్రపోతున్న సింహాన్ని లేపినట్లయింది అని అనుకున్నాడు కృష్ణవర్మ. ఇంతలో పని మనిషి వచ్చి, భోజనం కూడా చేయలేదు బాబు తాతగారు అని చెప్పింది. తాతగారు, ఎందుకలా? భోజనం తీసుకురండి మీరు అని చెప్పాడు కృష్ణవర్మ. రంగమ్మ అన్నీ స్వయంగా కలిపి ముద్ద పెడుతుంటే వద్దు అన్నారు దామోదర వర్మ గారు. తాతగారు, నాకు మీరు, మీకు నేను. ఈ ప్యాలెస్లో ఉన్నాము. మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం, ఎంతో సంతోషం తాతగారు. అది చాలు నా జీవితానికి అని అనుకుంటున్నాను. మీరు ఇలా ఉంటే నేను భరించలేను తాతగారు అన్నాడు కృష్ణవర్మ కన్నీళ్లతో. వద్దు నాన్న, బాధపడకురా. తల్లిదండ్రులు, మీ నానమ్మ, అక్క చెల్లెల మధ్య ఆనందంగా ఉండాల్సిన నువ్వు ఇలా ఒంటరి వాడివైపోయావు. ఆనాడు మీ అమ్మ నా దగ్గర మాట తీసుకోకపోతే ఈ పాటికి ఆ భూషణం కుటుంబాన్ని నాశనం చేసేవాడిని అంటూ ఆవేశపడుతున్న తాతగారి వైపు చూసి పల్లేటు గమనించాడు కృష్ణవర్మ. తాతగారు, మీరు బాధపడకండి, అన్నీ మంచి జరుగుతాయి. అమ్మ చెప్పిన ఏ మాటైనా సత్యమే. ఆ కృష్ణయ్య మనతో ఉన్నంతకాలం మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. నేను భక్తితో ఆయనకు చెప్పాను నా బాధను. ఉదయాన్నే కృష్ణాష్టమి వేడుకలను శ్రావణి పిలిచింది అంటూ అక్కడ జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు.
కృష్ణవర్మ: అంటే నా మనవడు మెడలో వరమాల వేసిందా శ్రావణి? ఏ భయము లేకుండా ప్రేమకు అంత ధైర్యం ఉంటుందా అంటూ ఆశ్చర్యంగా చూశారు దామోదర వర్మ. అవును తాతగారు, నిజంగా ప్రేమతో అందరూ కలిసి ఎదుర్కొంటే ఆ శక్తి ముందు ఎవ్వరూ పనికిరారు. ఆవేశం, కోపం, తెలియని మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకోకుండా ప్రేమతో గెలవచ్చు తాతగారు. అదే ప్రేమతో రాజశేఖర నిలయం కూడా నా కుటుంబమే అనుకొని గీతిక గారి విషయంలో నేను స్వయంగా నిర్ణయం తీసుకున్నాను. ఆ చిన్న విషయానికే ఇంత జరుగుతోంది అని ఎవరు ఊహిస్తారు తాతగారు? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అది నేను నమ్ముతాను. ఏదో మహత్కార్యాన్ని తలపెట్టడానికి భగవంతుడు నన్ను రాజశేఖర నిలయం కుటుంబానికి దగ్గర చేసి నా ద్వారా కొన్ని కార్యాలు చేయాలని ఆ తండ్రి నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంత కథ జరిగింది అని నేను నమ్ముతాను. అమ్మ చెప్పిన నీతి కథలు నేను మర్చిపోలేను. అమ్మ చెప్పిన రామాయణ, మహాభారత, భాగవత కథలను ప్రతిరోజు నేను చదువుతాను. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధం తప్పదు. అందువల్ల పిరికితనానికి లోనవ్వాల్సిన అవసరమే లేదు. యుద్ధం జరగాలి అని రాసిపెట్టి ఉన్నప్పుడు తప్పక జరుగుతుంది. యుద్ధంలో గెలిచిన, ఓడిన స్వర్గద్వారాలు మాత్రం తెరుచుకుంటాయి అంటున్న కృష్ణవర్మ వైపు అలాగే చూశారు దామోదర వర్మ గారు. అలా మాట్లాడకురా కృష్ణ, నేను చేసిన పాపాలకు ఇన్నాళ్ళు ఈ వీల్ చైర్లో పడి జీవితాన్ని సాగిస్తున్నాను. నీ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను. నీకు ఆపద వచ్చింది అనేసరికి ఆవేశం తట్టుకోలేకపోయాను. నీ పూజల పుణ్యఫలం వల్ల నాకు స్వర్గద్వారాలు తెలుసుకుంటాయి. నాన్న, నీ అంత జ్ఞానంగా మేము ఆలోచించలేకపోయాము కృష్ణ. నిన్ను చూస్తుంటే మీ అమ్మ జ్ఞాన రూపాన్ని చూస్తున్నట్లు ఉంది. మీ నాన్న శాంతి రూపాన్ని దర్శిస్తున్నట్లు ఉంది. మీ నానమ్మ సద్భావాలు అన్నీ కలిసి నువ్వే రూపంగా కనిపిస్తున్నావు. నా మూర్ఖత్వానికి వదులుకుంటాను కృష్ణ, నువ్వు చెప్పినట్లే వింటాను అని పశ్చాత్తాపంతో కళ్ళు తుడుచుకున్నారు దామోదర వర్మ గారు. కృష్ణ, నీకు ఏ వైపు నుండి వస్తుందో తెలియడం లేదు. అందుకే తిరుమల రాజుని, శశిభూషణ్, మధుభూషణ్ వాళ్ళ రహస్య కదలికలను మీద నిఘా ఉంచమని చెప్పాను. తిరుమల రాజుకి తెలిసిన వేరే బంధువులు మధుభూషణ్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడం కూడా జరిగింది. మధుభూషణ్ సామాన్యుడు కాదు, పరమ మూర్ఖుడు అట. శశిభూషణ్ ఒక రకమైన మనిషి, స్వార్థపరుడు, డబ్బు, ఆశ, అంతేకాని అమ్మాయిల పిచ్చి అవి ఏమీ లేనివాడే. ఒక రకంగా అతను బెటర్. ప్రస్తుతానికి అతను ఎలాంటి అఘాయిత్యాలకు తలపడవద్దని తన కొడుకుని మందలిస్తున్నట్లు తెలిసింది. కానీ మధుభూషణ్ మాత్రం సామాన్యమైన వాడు కాదు. అమ్మాయిల విషయంలో నేర చరిత్ర కూడా ఉంది. పైగా తాతగారు చేసే పూజలు, ఉగ్ర మహాకాళిని పూజలు మొదలు పెట్టాడట. శ్రావణి వాళ్ళ అక్క మీద విపరీతమైన వ్యామోహం, కోరికతో, భయంకరమైన ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. వాడిని ఆపడం ఒక రకంగా కష్టం అన్నట్లు చెబుతున్నాడు తిరుమలరాజు. తాతగారు, మీరు వీల్ చైర్లో కూర్చొని కదలకుండా అక్కడి విషయాలు ఎలా కనిపెట్టారు? ఆశ్చర్యంగా ఉంది అంటూ కృష్ణవర్మ ఆశ్చర్యపోయాడు. ఇదివరకు ఈ ముఠాలతో, గొడవలతో జీవితాలు గడుపుతున్న వాళ్లకు ఇప్పుడు చేయడానికి పని లేదు కృష్ణ, తినడానికి తిండి లేదు. వారిని ధైర్యం చేసి ఎవ్వరూ పనిలోకి కూడా పెట్టుకోలేదు. చాలామంది ఎన్నో అగాచాట్లు పడుతున్నారు. నేను తిరుమల రాజు ద్వారా కొందరికి అవసరానికి డబ్బు అందచేస్తూ ఉంటాను. కొత్త జంట మీద అటాక్ చేయడానికి మనుషుల్ని పంపింది వాడే. కానీ కృష్ణ, నీ తెలివితేటలతో తప్పించారు. అక్కడ ఈ తెలివితేటలు లేకపోయినా తిరుమల రాజు మనుషుల్ని సెట్ చేసి ఉంచాడు. ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ విషయంలో నువ్వు ఎలర్ట్గా ఉన్నావు అని తెలిసిన మరుక్షణమే తిరుమలరాజు పక్కకు తప్పుకున్నాడు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కృష్ణవర్మ. మనలా అందరూ మంచి ఉద్దేశంతో ఉండరు అని చెబుతున్నారు దామోదర వర్మ గారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూసే మధుభూషణ్ భయంకరమైన పూజలు మొదలుపెట్టాడు. ఆ మహంకాళి ఉగ్రమూర్తి ఆమెకు చేయవలసిన పూజలు, పెట్టవలసిన నైవేద్యంలో ఏ తేడా వచ్చినా అందుకు పరిహారం మధుభూషణ్ అనుభవిస్తాడు. ఆ తల్లి స్త్రీశక్తి స్వరూపం. అటువంటి ఆ తల్లి ఆడపిల్లలపై మధుభూషణ్ చేస్తున్న అఘాయిత్యాలకు తనంతట తానే ప్రేరేపితమయ్యింది అంటే మధుభూషణ్ నాశనం జరిగి తీరుతుంది. ఆ తల్లి పూజలో దోషాలు ఉండకూడదు. మధుభూషణ్ మదమెక్కిన పశువు లాంటివాడు. తల్లిదండ్రులను
పెట్టేవాడు కాదు. అతని రక్తంలోనే చెడు ఆవహించి ఉంది. అతనికి ముప్పు తప్పదు అని నాకు అనిపిస్తోంది తాతగారు అని అంటాడు కృష్ణవర్మ. ఏమాత్రం భయపడకుండా చెబుతున్న కృష్ణవర్మ వైపు ఆశ్చర్యంగా చూశారు దామోదర వర్మ గారు. కృష్ణ, అసలు నువ్వు నా మనవడివా లేక దేవుడివా, మరొక అవతారం ఎత్తిన కృష్ణయ్యవా? నాకెప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. నీ ప్రతి చర్యలోనూ దైవం కనిపిస్తాడు. కొన్ని నువ్వు ఎలా చేస్తున్నావు అని ఆశ్చర్యం కలుగుతుంది. నీ దానాలు, ధర్మాలు, సేవగుణాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? నీ తల్లి దేవతామూర్తి, నీ తండ్రి జ్ఞానమూర్తి. వారిద్దరికీ పుట్టిన నువ్వు దివ్య పురుషుడివి. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అని భరోసాగా మాట్లాడుతున్న తాతగారి వైపు నవ్వుతూ చూశాడు కృష్ణవర్మ. ఇక ఇప్పటికైనా అన్నం తినండి అంటూ కలిపి ముద్దలు తినిపించాడు కృష్ణవర్మ తాతగారికి. ఆ తర్వాత తాత మనవళ్ళు ఇద్దరు కూడా మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. రాజశేఖర నిలయంలోకి కొత్తగా ఒక అమ్మాయి అడుగుపెట్టింది. ఆ అమ్మాయి ఎవరు, ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.